హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. అది మరో 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇది కోస్తా కర్ణాటక, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనంగా అయితే గుర్తించారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు గుర్తించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజుల పాటు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో పశ్చిమ గోదావరి, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, విశాఖ, నెల్లూరు, ఏలూరు, కోనసీమ, తిరుపతి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే బాపట్ల, విజయనగరం, గుంటూరు, పార్వతీపురం, అనంతపురం, కృష్ణా, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో జనగాం, ములుగు, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది.